ఏమిట్రా ఏమిట్రా? ఈ బొగ్గ మీద నువ్వు, ఈ బొగ్గ మీద నాన్న ముద్దు అబ్బో పెట్టుకోండి. ఏమిటా నీ కొడుకు ఇంత మూడు వచ్చింది? బాగుంది. కొత్త ఆట మళ్ళీ ఆడదామా? ఈ పాడాట ఎవరు నేర్పారా నీకు? బాబాయ్. బాబాయా? అవును, బాబాయ్ పిన్ని నేను ఈ ఆట గంట సేపు ఆడాం. పిన్నెవర్రా? మా టీచర్ పిన్ని. టీచర్ పిన్నెవర్రా? మన కాలనీలోకి కొత్తగా వచ్చిన ఉషా పిన్ని. సాయంత్రం స్కూల్ వదిలే టైంకి బాబాయ్ వచ్చాడు. బాబాయ్ ఉషని పిన్ని అనాలని చెప్పాడు. ముగ్గురం కలిసి పార్కుకు వెళ్ళాం. బాబాయ్ పిన్ని ఈ ఆట గంట సేపు ఆడారు. రాధే, ఉషా, రాధే, ఉషా. ఈ బిందెల చాటు ప్రేమ ఏమిటి? అవును, మనం బిడ్డల చాటు పెద్దలం కదా. బిడ్డల చాటు పెద్దలం కాదేమో, పెద్దల చాటు బిడ్డలం అనాలేమో. అవును. ప్రేమావేశంలో కొంచెం తడబడ్డాను. ఉషా, రాధే, ఉషా, రాధే, ఉషా, రాధే, ఉషా, 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 ఉషా. రాధే, బిందెలు మాట్లాడుకుంటున్నా ఏంటి చెప్పమా? రాధే, మాట్లాడుకునే బిందెలు మన దగ్గర లేకపోతే ఎలాగా? రాధే, ఉషా. సారది, ఆ, ఆ, ఆ. అయ్యో, మీరు చూసిన ఈ దృశ్యం ఎవరితో చెప్పకండి. చెప్తే అది మేము ప్రేమించుకుంటాం కదా, అప్పుడే పెద్దవాళ్ళకి తెలియదు. ప్రేమించుకుంటున్నారా? ఇంకా నయ్యం, ఏదో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను. మరి ఈ విషయం నలుగురికి చెప్పకుండా ఉండాలంటే 50 కొడతా. 50యా? ఛీ, ఈ 2 బిందెలు చాలనైనా నాకు. అయ్యో బిందెలు! కంగారెందుకు? ఈ గుట్ట చాటుకో పుట్ట చాటుకో వెళ్ళి పావుల్లాగా నగిన టైపులో ప్రేమించుకుందాం. అయ్యో అది కాదు, బిందెలు ఏమయ్యాయని అక్కయ్య అడిగితే? కాకెత్తిపోయిందని చెప్పు. బావిలో పడిపోయిందని చెప్పు. ఉషా, రాధే, అయ్యో శంకరరావు, ప్రతాప్, రవి, రండి 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 రండి. అవ్వవ్వవ్వవ్వవ్వ. ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా? సారథి ఉషా ప్రేమలో పడ్డారు బాబు, ప్రేమలో పడ్డారు బాబు, ప్రేమలో పడ్డారు బాబు. ఏమిటయ్యా ఏమిటి? మేమేదో బావిలో పడ్డట్టు బావురు కప్ప గొంతేసుకుని అలా కంగారు పడతావేమిటి? అవును, మేము ప్రేమలో పడ్డాం. ఏమిటి ఏమిటి? అన్నయ్య, రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని సతమతం అవుతున్నావు. ఈ విషయం గురించేనా? నే వర్రీ అవుతున్నది నువ్వు ప్రేమించావని కాదురా. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత కోపం వస్తుందోనని. ఒరే ప్రతాప్, వీళ్ళ పెళ్లితో మన స్నేహం బంధుత్వంగా మారుతుందిరా. నువ్వు చెప్తే మీ నాన్నగారు కాదనరు. ఒక్క సామాను కూడా అమర్చుకోకుండా అప్పుడే పెళ్లి ఒకటి మీ ఆవిడ సుఖపడదు. టింగ్ టింగ్, అన్ని సామాన్లు అమర్చుకున్నాకే పెళ్లి చేసుకో. కావాలంటే ఇన్స్టాల్మెంట్లు నేను ఇప్పిస్తాను. టింగ్ టింగ్, ఇది ఇన్స్టాల్మెంట్ ప్రేమ కాదు, ఇన్స్టెంట్ ప్రేమ. టింగ్ టింగ్. ఇలాగే వెనకటికొకడు నా పెళ్లి సగం అయింది అన్నట్ట. అది ఎలాగా అంటే, పెళ్లి కొడుకు నేను రెడీగానే ఉన్నాను, పెళ్లి కూతురు రావడమే ఆలస్యం అన్నట్ట. అలాగా వీళ్ళ నాన్నగారు ఒప్పుకోగానే సరిపోయిందా? పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు. మనం ఎందుకు ఒప్పుకోమే? నిరభ్యంతరంగా ఒప్పుకుంటాం. మీరు నోరు ముయ్యండి. అంతేనంటావా? ఒరే, ఉష తల్లిదండ్రులను ఒప్పించే పూచి నాది, సరేనా? ఇవాళే వాళ్ళకి ఉత్తరం రాస్తాను. అలాగే లేరా, నేను వెళ్ళి నాన్నగారికి ఉత్తరం రాస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్. అయ్యో, చాలా థ్యాంక్స్ బాబాయ్. నేను ఎలా చెప్పాలా అని తెగ వరి అవుతున్న టైంలో నువ్వు పెచ్చగా గొప్పగా హెల్ప్ చేసావు. చాలా థ్యాంక్స్. ఈ శుభ సందర్భంలో 10 కొడతావా? 10 కర్మ, టోటల్ గా 32 రాలగొట్టినా. సారథి, తప్పించుకున్నాను అనుకున్నావా? నేను వదలను, ఇంకోటి ఇస్తా. ఉషా, రాధే, ఉషా, రాధే. ఉషా, ఎందుకు సోలెడంత బిగ్గుపడుతున్నావు? సోలెడంత సిగ్గు కాదేమో, బోలెడంత సిగ్గు అనాలేమో. అదే ఏది?